బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు జిల్లా పర్యటన ఖరారైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి తెలిపారు. 5వ తేదీన జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద నుంచి శ్రీ కన్వెన్షన్ వరకు జరిగే శోభాయాత్రలో ఆయన పాల్గొంటారని చెప్పారు. శ్రీ కన్వెన్షన్ నందు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. యథావిధిగా చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, కార్యదర్శి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాల్లో సారథ్యం పేరిట పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 5వ తారీఖు ఉదయం ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకి వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. తదనంతరం అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది. తదనంతరం ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నాయుడమ్మ గారి గృహాన్ని సందర్శించి వారిని పలకరించి తదనంతరం 5:30కి అర్చకులతో రాష్ట్ర అర్చక జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత బీజేపీ కార్యకర్త ఇంటికి డిన్నర్కి కూడా వెళ్తారు. ఆ కార్యక్రమం అంతటితో ముగుస్తుంది. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న విజయవాడలో మంగళగిరిలో సీకే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వారు వచ్చి దాదాపు 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ఈ 14-15 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఈ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సహకరించడంలో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. తిరుపతిరావు గారు తెలియజేసినట్లుగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొత్తం రాష్ట్రం యొక్క పర్యటనని తలపెట్టారు. సారథ్యం అనేటువంటి పేరిట మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి 5వ తారీఖు మంగళవారం మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది, గుంటూరుకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఉదయాన్నే మరి మనకు మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వీరక్షేత్రాల కార్యకర్తలతో మాకు శాఖ కార్యక్రమం అనేది ఉదయం 6:30కి గురవయ్య కాలేజీలో గ్రౌండ్లో జరుగుతుంది. అలాగే చాయ్ పే చర్చా కార్యక్రమం పక్కనే ఉన్నటువంటి మనకి పార్క్ ఏదైతే ఉందో ఎడలవారిపేట కొండ్రేకాంక్షయ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ సమీపంలోనే ఒక ఛాయ్ దుకాణం దగ్గర ఛాయ్ తాగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రముఖులని మరి గుంటూరు నగరవాసుల్ని కలిసి ముచ్చటించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు. తదనంతరం ఈ కొండ వెంకటప్పయ్య గారు ఎవరైతే ఉన్నారో మరి వారు గుంటూరు వాసి, స్వాతంత్ర సమరయోధులు. మరి వారు ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేదల ఇళ్లకి అలాగే మరి
నగరాభివృద్ధికి ఏదైతే సొంత ఆస్తి మొత్తం వెచ్చించారో అటువంటి మహానుభావుల్ని మరి పూలమాలతో సత్కరించుకోవడం, తర్వాత మరి చిల్లీ దావా ఏదైతే ఉందో ఎన్ఆర్ రింగ్ రోడ్ జంక్షన్ అక్కడి నుంచి అక్కడ పతాక